హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మరి వేరే వేరే వీడియోలు చేసేటువంటి నేను మరి ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానని అర్థమైందా? ఇక్కడ గిన్నె పెట్టుకున్నా, ఒకటి పెద్ద గిన్నె ఉంది, దాని మీద ప్లేట్ ఉంది. మరి ఏంది ఇది కథ అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నాకు మంచి దగ్గర అయినటువంటి ఒక అభిమాని. నీకు ఇబ్బంది అయితే కొంచెం ఇంకొక ఏం కాదు, వెనుకకు పోయి తీసుకో, ఇట్లా వంగి తీయకుండా ఏం కాదు, మన వాళ్ళు చూస్తూనే ఉంటారు. అయితే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక అభిమాని నా కోసం అక్కడ ఆస్ట్రేలియాలో బిర్యానీ తయారు చేసిండు ఫ్రెండ్స్. దాదాపు ఇది తయారు చేసి 2 months బ్యాక్ తయారు చేసిండు. ఇప్పుడే నా దగ్గర చేరుకుంది, చాలా వేడిగా ఉంది. ఎందుకంటే ఆయన 2 months బ్యాక్ తయారు చేసిండు కదా అక్కడ బిర్యానీ ఆస్ట్రేలియాలో. నా దగ్గరికి వచ్చింది కదా, నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది కాబట్టి వేడిగా ఉంది. మధ్యలో చల్లగైంది. నా దగ్గరికి వచ్చేసరికి నా దగ్గర ఒక్క నిమిషం ఉండగా నా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు నాకు ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు, అట్లా ఉండండి. హలో హలో, చూసిర్రా? నా అభిమాని నాకు ఫోన్ చేసిండు. హలో, బిర్యానీ పంపింది మీరేనా? అవును సార్, నేనే. చూసిర్రా? నా అభిమాని నాకు వీడియోలు నాకు ఎంతో మంచిగా అనిపిస్తాయి, అందుకని ఇంకా నేను మీకు బిర్యానీ పంపించాలని పంపించినాను సార్. చూసిర్రా? మీరు ఆస్ట్రేలియాలో ఉంటారా, ఎక్కడ ఉంటారు? అక్కడనే ఆస్ట్రేలియాలో, కాకపోతే ఒక సిటీలో ఉంటాం. ఓకే, ఆస్ట్రేలియాలో ఒక సిటీలో ఉంటారట. ఇది 2 months బ్యాక్ రెడీ చేస్తే నాకు ఈ రోజు వచ్చింది. మీరు 2 months బ్యాక్ పంపించారా నాకు ఇది? అవును సార్. అదే 2 months బ్యాక్ పంపిస్తే నాకు ఇప్పుడు వచ్చింది. చాలా వేడిగా ఉంది, మధ్యలో చల్లగైందట కదా? చల్లగైతే మళ్ళీ వేడి చేసిన సార్. ఓకే, అదే నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడే చూస్తున్నా. అదే చెప్తున్నా వ్యూయర్స్ కూడా చూసిరా ఫ్రెండ్స్, నేను అబద్ధం మాడతలేదు. మీ ముందే మీకు ఇప్పుడు అక్కడ పెట్టిన ఫోన్ వచ్చింది, చూసిరు కదా. నా అభిమాని ఆస్ట్రేలియాలో ఉంటాడు. నేనంటే ఎంత ఇష్టం మీకు? చాలా ఇష్టం మీ వీడియో, మేము పెద్ద ఫ్యాన్. నా కోసం కోసుకోమన్నా కోసుకుంటారా మీరు? బ్లడ్ కూడా కోసుకొని రక్త తిలకం పెడతా సార్. చూసిరా? బ్లడ్ కూడా కోసుకుంటారట. ఇట్లా అంత అభిమానం, సత్యంత అభిమానమా నేనంటే మీకు? అవునా? చూసిరా? సత్యంత అభిమానం ఉంటుంది ఎట్లనా అట్లా అన్నట్టు. మనకు నేను ఏది కూడా అబద్ధం చెప్పాను, అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. ఒకసారి ఇదంతా నిజమని చెప్పి మా ఛానల్ చూస్తున్న అందరు కూడా నిజమే భారత యాత్రికుల ఛానల్ కి అందరు చూసి అందరు వ్యూవర్స్ చెప్తున్నా, అన్న చేసేది నేను ఆ బిర్యానీ అన్న పంపించింది కూడా నిజమే అన్న. చూసిరా? నమ్మరంటున్నా వాళ్ళు. ఒకవేళ అట్లనే అబద్ధం అనుకుంటారేమోనని నీతో చెప్పిస్తున్నా అట్లా. అవునా అన్న, చాలా బాగుందా మరి బిర్యానీ? లేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, వీడియో తీసి పెడదామని చెప్పేసి ఇప్పుడే ఓపెన్ చేస్తా ఉన్నా. అయితే ఇది ఓపెన్ ఇక నువ్వు ఫోన్ చేసినావు, అందిందా లేదా నువ్వు ఫోన్ చేసినట్టున్నావు, అంతేనా? ఒకసారి కనీసం తిన్నాక మెసేజ్ అన్న, కాల్ చేయకుండా సరే మెసేజ్ అన్న చేయండి అన్న, ఎట్టుందనేది. చేస్తా అంటే నా వీలుని బట్టి. ఇప్పుడు నేను బిజీ ఉంటా కదా, ఇప్పుడు చాలా మంది అభిమానులు ఉంటారు. అందుకనే చిన్న మెసేజ్ ఒకటి నా తృప్తి కోసం మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా కాబట్టి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా, కానీ నా ఫోన్ నా దగ్గర ఉండదు. మీకు కూడా తెలుసు, మీరు ఎన్నిసార్లు ట్రై చేసి నా ఫోన్ ఎవరు నా అసిస్టెంట్ల దగ్గరనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళు కూడా టైం ఉండదు మీలాంటి అభిమానులు చేయబట్టి. అవునా కదా? అవునన్నా, చాలా ట్రై చేసిన మీ ఫోన్, అందుకే కలవకపోవడంతో అదే నెంబర్ వాట్సాప్ లో కాల్ చేయడం జరిగింది అన్న. అదే వాట్సాప్ లో చేసిన కాబట్టి నేను నా దగ్గర ఉండి ఇప్పుడు నేను లిఫ్ట్ చేసిన, లేకపోతే నా టీమే చూసుకుంటుంది అంతా కూడా. నా దగ్గర రానియరు. కానీ మీరైతే బిర్యానీ పంపించారు, వెరీ గుడ్, చాలా మంచిది. చూద్దాం మరి ఎట్లుంది ఏం కథ అనేది, సరేనా? ఓకే. ఇప్పుడు అక్కడ మీకు అసలు ఈయన చాలా పెద్ద పని. ఈయనకు దాదాపు నెలకి ఒక ఎన్ని కోట్ల జీతం అండి మీకు అక్కడ ఇప్పుడు? 3.5 కోట్ల జీతం. 3.5 కోట్ల జీతం మన అభిమాని. చూసిర్రా? అంత జీతం ఉండి కూడా మన కోసం ఇట్లా చేస్తా ఉన్నాడు. ఇక్కడికి వస్తాడు కానీ నేనే ఇక నాకే వీలు కాక వద్దని చెప్పిన. అవును కదా? చూసిర్రా? నేను వద్దన్నా కాబట్టి అక్కడ అయిపోయింది అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు మళ్ళీ ఒక 4-5 minutes తర్వాత చేయండి, ఓకేనా? ఓకే అన్న. చెప్పు.
ఆ కొంచెం మ్యారేజ్ నుంచి వచ్చినుంటన్నా అట్లా అని ఆ, నేను పడుకుంటా కావచ్చు, లేచినాకనే చేస్తానండి. ఆహా, ఓకే. నువ్వే చేస్తావు, నేను చేయొద్దు అయితే. మీరు కూడా చేయొచ్చా? అట్లా ఏం లేదు. ఏం కాదు, చూద్దాం లే. ఓకే, రైట్. ఓకే, ఓకే, రైట్, ఓకే. ఎందుకంటే ఓకే. మీరు హాస్టల్లో ఉంటారు, మళ్ళీ ఎంత బిజీ బిజీ. ఓకే, సరేనా? అట్లనే లేదన్నా, కాకపోతే ఉమ్, ఓకే, ఓకే. బిర్యానీ టేస్ట్ చూస్తాయి ఇక. ఓకే అన్న. రైట్. చూసారా ఫ్రెండ్స్, మీ ముందర నా అభిమాని కాల్ చేసింది కదా, మాట్లాడినా కదా. మరి నా కోసం పంపిండు అభిమాని. హాస్టల్ నుంచి 2 months బ్యాక్ పంపిస్తే ఇప్పుడు వచ్చింది. నాకు చాలా వేడి, చాలా మస్తు వేడిగా ఉంది, కాలుతుంది గిన్నె. ఇట్లనే పంపించింది అన్నట్టు, ఇట్లనే పంపిస్తే అది అట్లా 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 వచ్చింది, ఇక్కడ చేరుకుంది అన్నట్టు. మరి చూద్దాం ఇప్పుడు బిర్యానీ ఎట్లుంది, ఏం కథ అనేది. ఒకసారి దగ్గరికి తీసుకురా. మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నానంటే మీకోసం చేస్తున్నాను. రైట్, తీసుకురండి. వా, కాలుతుంది గిన్నె, మూత కాలుతుంది. మరి ఇగో బిర్యానీ పంపిస్తే ఇట్లెందుకు ఉంది, ఇట్లా అని మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే నేను ఇట్లా ఇంతకుముందు ఇట్లా కలిపిన అన్నట్టు, ఇట్లా కలిపిన ఫ్రెండ్స్, ఇట్లా కలిపేసరికి ఇట్లుంది బిర్యానీ. మరి నేనైతే పీసులు తినను. ఇగో పీసులు అన్నీ ఉన్నాయి. పీసులు కావాలంటే చెప్పండి, పీసులు కావాలంటే చెప్పండి, పంపిస్తాను నేను. ఓకేనా? కామెంట్ చేయండి. రైట్. ఈ వీడియోకి నేను కనీసం ఒక 5 లక్షల లైక్స్ అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. 5 లక్షల లైక్స్ కోరుకుంటున్నా. మరి 5 లక్షల లైక్స్ మీరు చేయాలని నేను ఆశిస్తున్నా. మరి ఇప్పుడు చూద్దాం, కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం. మనకు ఎందుకంటే మనకు అభిమాని పంపినందుకే, అభిమాని పంపించినందుకు కొంచెం టేస్ట్ చేద్దాం. ఎందుకంటే తెలుసు కదా నేను ఎంత బిజీ ఉంటానో మీకు. నీ వీడియోలు చేయడానికి కూడా నాకు టైం సరిపోతలేదు. సో ఇప్పుడైతే మరి అభిమానం పంపించింది అనేది కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? ఎట్లుందో. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూద్దాము అభిమాని పంపించింది హాస్టల్ నుంచి వచ్చినటువంటి బిర్యానీ ఎట్లుందో చూద్దాము. ఓకేనా? కొంచెం దగ్గర పెట్టవా? కొంచెం దగ్గర పెడితే అది టేస్ట్ తెలుస్తుంది అన్నట్టు. మంచిగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. మొత్తం ఆస్ట్రేలియా ఫ్లేవర్ కనిపిస్తుంది. హైదరాబాదు ఫ్లేవర్ లేదా ఆస్ట్రేలియా ఫ్లేవర్ కనిపిస్తుంది మొత్తం. ఇలా ఆస్ట్రేలియా అని నా చెవుల గిర్ర తిరుగుతూ ఉంది. నేను చికెన్ పీసులు తిన్నాను, ఓన్లీ రైస్ తింటా. ఎందుకంటే నాకు కొంచెం అలవాట్లేదు, ఒక ఓన్లీ రైస్ మాత్రమే తింటా. మస్తు బాగుంది ఫ్రెండ్. నాకు పంపిన అభిమానికి చాలా ధన్యవాదాలు. నచ్చుంది, నిజంగా బాగుంది. ఆస్ట్రేలియాలో నా కోసం చేసి పంపించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు 2 months బ్యాక్ పంపించినా కూడా మధ్యలో చల్లగా అయింది, మళ్ళీ ఇప్పుడు వేడి అయింది, అయినా బాగుంది. మీకు కూడా నేను రిటర్న్గా ఏదైనా పంపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా నా కోసం ఆస్ట్రేలియా అభిమాని పంపించినటువంటి బిర్యానీది టేస్ట్ అయితే పంచుకుంది. మరి మీరంలో కూడా నాకు అభిమానులు ఎవరైనా ఉంటే నాకు గిఫ్ట్లు పంపించవచ్చు. నేను మీతో మాట్లాడి వీడియో తీసి పెడతా. అప్పటిదాకా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన పనికొచ్చే కంటెంట్ ఉంటుంది, పనికిరాని కంటెంట్ ఉండదు. వస్తుంది బిర్యానీ. ఓకేనా? మరి చాలా బాగుంది, కారం లేదు, గీరం లేదు, ఎంత టేస్ట్ ఉండాలో అంతే ఉంది. ఆస్ట్రేలియా కాబట్టి అక్కడ బియ్యం బాస్మతి దొరకనట్టుంది, పాపం పేదోళ్ళు ఉన్నట్టు. 3.5 కోట్ల జీతం వచ్చేటువంటి నా పేద అభిమాని నాకు పంపించాడు. 3.5 కోట్ల జీతం వచ్చే పేద అభిమాని నా కోసం పంపించేసరికి అక్కడ బియ్యం ఉండే కాబట్టి ఇవి కొంచెం దొడ్డి బియ్యంతో చేసినట్టుండు అప్పటికప్పుడు. బాగుంది. ఓకేనా? ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నా పాత వీడియోలు కూడా చూడండి, మంచిగా ఉంటాయి. మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కోరుకుంటున్నాను నేను. ఓకేనా? అలా మరి